వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ వ్యూస్. ఇక మనం చూస్తున్నాము, ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగింది, నేతల మాటలు తూటాలు పేలుస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఏదైతే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఉన్నో అసెంబ్లీ ఎన్నికల కన్నా మించి భారీ మెజార్టీతో 16 ఎంపీ స్థానాలు గెలుస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇదే విషయాన్ని ఇటు పార్టీ నేతలంతా కూడా పార్టీ నేతలకు వివరించాడు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే గత ఎన్నికల్లోనే టీడీపీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఈసారి కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా చూస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూడా నిన్న సమావేశం జరిగినట్టుంది. కాంగ్రెస్ పార్టీకే టీడీపీ మద్దతు ఇవ్వబోతుంది, ఎక్కడ కూడా పోటీ చేయట్లేదు టీడీపీ, కాబట్టి మద్దతు ఇస్తామని కూడా చెప్తున్నారు. ఏపీ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ ఖబర్దార్, వినపోతే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్లో ఆందోళనలు చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరించారు. అయితే ఈ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి చెప్పుకోకుండా చంద్రబాబు నాయుడు ఏవేవో మాటలు మాట్లాడుతున్నారంటూ ఇటు జగన్ కూడా తీవ్రస్థాయిలో బాబుపై విమర్శలు చేశారు. వీటికి సంబంధించే చర్చ ప్రారంభిస్తాం. చర్చలో పాల్గొంటున్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి సుభప్రత్ పటేల్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కీర్తి నరేందర్ గారు. ఇక విజయవాడ వెళ్దాం. విజయవాడలో మనకు టీడీపీ నుంచి గొట్టుముక్కల రఘురామ్ గారు కూడా లైవ్లో ఉన్నారు. ఇక వైసీపీ నుంచి ఆంజిరెడ్డి గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మీరు చెప్పండి కీర్తి గారు, మనం చూస్తూ ఉన్నాము 2-3 రోజులుగా మొత్తానికి కారు సారు 16, ఖచ్చితంగా 16 స్థానాలు గెలుస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. నిన్నటి సమావేశంలో ముఖ్యమంత్రి కూడా నేతలకు అదే ధీమా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మన అసెంబ్లీ స్థానాల్లో ఎంత మెజార్టీ వచ్చిందో అంతకు రెట్టింపు మెజార్టీ వస్తుందని కూడా చెప్తున్నారు. మీకు ఈసారి టీడీపీ కూడా ఏదో మద్దతు ఇస్తున్నట్టుంది. ఏంటి కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి? ఇది ఇంతకుముందే మనము ఎలక్షన్స్ అప్పుడు చూసామంట, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా కేసీఆర్ గారు పలానా తేదీకి పలానా ఆయన ముహూర్తం పెట్టుకుని అన్ని డిక్టేటర్షిప్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కూడా ఆయన సాగించే విధంగా ఈ టైంలో ఇంతమంది దాంతో మేము నామినేషన్ వేస్తాము, మేము గెలుస్తాము ఈ తేదీల్లోనే అని ఎలక్షన్ కమిషన్ని కూడా ఆయన తన ఆధీనంలోకి తీసుకుని ప్రకటించిన విషయం. అట్లాగే ఇప్పుడు కూడా చెప్తున్నారు. సరే, చెప్పినంత మాత్రాన ప్రతిసారి అన్నిసార్లు కూడా తనదే గెలుస్తుంది అనడానికి లేదు కదా, చేంజెస్ వస్తూనే ఉంటుంది. ఏంటి ఈసారి మీరు టీడీపీ మద్దతు ఇస్తుందా? మీకు ఎట్లా ఉంటుంది ఈసారి? టీడీపీ మద్దతు ఎక్కడ పోటీ చేయట్లేదు, టీడీపీ మీకే మద్దతు ఇస్తామని చెప్పేసి చెప్తుంది. టీడీపీ, జనసేన, జనసమితి, సిపిఐ, సిపిఎం ఎలా ఉండే అవకాశం? వేరే వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు. సో ఇది ఒక ప్రపంచం చూస్తున్నారు కదా అని అంటే అధికార పార్టీ తనకి ఏంటంటే అపోజిషన్ అంటూ ఉండకూడదు అని చెప్పి తను చేసేటువంటి ప్రయత్నాల్లో ఎదుర్కోవడానికి ఇదొక వ్యూహం అండి. టీడీపీ మద్దతు తీసుకుంటున్నారా? డెఫినెట్లీ వెన్ దే ఆర్ ఆఫరింగ్, ఎస్, ఆల్ టుగెదర్. అంటే అప్పుడు కూడా లాస్ట్ టైం ఎలక్షన్స్ కూడా వి వర్ టుగెదర్, ఇప్పుడు కూడా వి ఆర్ టుగెదర్. అండ్ దెన్ టీడీపీ మద్దతు తీసుకోవడం, టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో మనం మన జరిగిన ఎన్నికల్లో నష్టపోయామని చెప్పేసి మీ పార్టీ నేతలే చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మీరు టీడీపీ మద్దతు కోరితే మరి టీఆర్ఎస్ పార్టీకి మరొక ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది కదా, విమర్శించినట్టు అవుతుంది కదా, మిమ్మల్ని టార్గెట్ చేసినట్టు. ఛాన్స్ కాకుండా ప్రజల్లో ఇక్కడ వీళ్ళకి ఆంధ్ర తెలంగాణ విభేదాలు తీసుకొచ్చి పెట్టింది ఇదంతా కూడా నాయకులు, కానీ యాక్చువల్గా ప్రజల్లో తెలంగాణ కానీ ఆంధ్ర అని కానీ ఇట్లాంటి విభేదాలు అట్లాంటివి ఏం లేదండి. ఇట్ ఈస్ అబౌట్ ద లీడర్షిప్. వీళ్ళకి ప్రజల పథకాలు ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయి, ప్రజలకు లాభాలు ఇది చూడాలి. కానీ ఎంతవరకు మీరు ఆంధ్ర తెలంగాణ ఇట్లాంటివన్నీ వీళ్ళందరూ ఊదరగొట్టే ఇవన్నీ కాకుండా వాళ్ళు కూడా వివేకవంతులదేనో ఎక్కడ వాళ్ళని ఎవరిని ఎక్కడ ఉంచాలో ఏంటి అన్నది ఒకప్పుడు ఒక్కోసారి మాటలు వెనకిటితోటి టీడీపీ మద్దతు తీసుకుంటుంది, మీకు లాభం చేకూరుతుంది అనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ ఒక స్నేహస్తం ఉంది కాబట్టి డెఫినెట్లీ విల్ గో విత్ హ్యాండ్స్ ఇన్ హ్యాండ్స్. రైట్. శోభాప్రద్ గారు ఏం చెప్తారో చూస్తున్నాం. ఎలాగైనా సరే టీఆర్ఎస్ పార్టీని ఈసారి ఓడించాలి, కారు 16 కాదు కేవలం 6 అన్న విధంగా వీళ్ళు నినాదంతో వెళ్తున్నారు. టీడీపీ మద్దతు తీసుకుంటున్నారు, ఎందుకంటే టీడీపీ పోటీ చేస్తే ఓటు చీలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాలన్న ఆలోచన టీడీపీ కూడా ఉంది. సిపిఐ, సిపిఎం, జనసమితి కూడా, అంటే ఈ పార్టీలు అన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్కి మద్దతు ఇస్తుంది. ఎట్లా వస్తుంది? ఈరోజు గతంలోనే వాళ్ళు ఫెయిల్ అయినారు, అట్టర్ ఫ్లాప్ అయినరు. మొన్ననే మహాకూటమి పెట్టి 2018 ఎలక్షన్స్లో తెలంగాణలో పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయినటువంటిది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ అంతర్గత సమావేశాల్లోనే విశ్లేషించుకున్నప్పుడు మేము టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మాకు ఇక్కడ మేము డౌన్ఫాల్ అయినాము, ఇక్కడ ఓటమి చెందినామని చెప్పేసి వాళ్ళ నాయకులే మాట్లాడుకున్నటువంటి సందర్భం చూసినాం. అయితే ఈరోజు టీడీపీ ద్వంద్వ వైఖరి, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ వాళ్ళకు ఓట్ల శాతం క్రమేణా తగ్గిపోతుంది. 2014లో అప్పుడు ఇట్లనే ఈరోజు ఏదైతే అక్కడ ఆంధ్రాలో ప్రచారం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మొత్తం కూడా
ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రాలకు మొత్తం టీఆర్ఎస్ పార్టీ వస్తే ఏదో అయిపోతుంది, ఆంధ్రలో ఇక్కడ నుంచి తరిమేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అని చెప్పేసి భయాందోళన కల్పించినటువంటి సందర్భాల్లో, అదేవిధంగా మోడీ గారి వేవ్ నడుస్తున్న సందర్భంలో బీజేపీతో పొత్తు పెట్టుకొని దాదాపు 14.5% ఓట్లు 2014 వచ్చినాయి. కానీ మొన్న చూసుకుంటే మొన్న వచ్చినటువంటి టీడీపీ మద్దతు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీకి. మీ నాయకుడు ప్రచారం మళ్ళీ సేమ్ లాస్ట్ టైం జరిగిన సరళిలాగానే ఉంటుందా? వాళ్ళకంత సీన్ లేదనే చెప్తున్నాం కదా. 3% ఓట్లకు మీ పరిస్థితి ఏమైందంటే 19 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు వీళ్ళ నాయకత్వం మీద విశ్వాసం లేదు, ఇక్కడ రాష్ట్ర నాయకత్వం మీద విశ్వాసం లేదు. అది ఈరోజు వచ్చినటువంటి 9 మంది ఎమ్మెల్యేలే కాదు, అందులో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చెప్తుండు ఉత్తమ్ సారథ్యంలో మేము విజయం సాధించలేము, ముందటికి వెళ్ళలేము అని చెప్తున్నారు. అదేవిధంగా అట్లాంటి పరిస్థితి ఉంది చెప్తున్నారు, వాళ్ళే విమర్శించుకోరు కదా బహిరంగ సభలలో విమర్శించారు, మాట్లాడుతున్నారు, మీడియాతో మాట్లాడినటువంటి సందర్భం ఉంది రాజగోపాల్ రెడ్డి. మొత్తం కూడా అక్కడ నాయకత్వం లోపం ఉంది, నాయకత్వ విశ్వాసం ఎక్కడ చూసినా గ్రామ స్థాయి నుండి కార్యకర్తలంతా కూడా టీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉంది. కాదు శివప్రసాద్ గారు, స్టార్ కంపెనీస్ రాబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, పెద్ద పెద్ద వాళ్ళు ఢిల్లీ నుంచి రాబోతున్నారు అని చెప్పేసి జరుగుతుంది. ఈ పార్టీ అంటే ఎట్లా ఎదుర్కోబోతుంది? మీ నాయకుడే ఒక్కరే ఇక్కడ, మాకు ఒక్కడే కేసీఆర్ గారు గతంలో కీర్తి గారు మీరు మాట్లాడేది వినండి, మాట్లాడండి. ఇంటర్నల్ విషయం ఏంది? మేము ఇంటర్నేషనల్ పబ్లిక్ లకు వస్తున్నాం, పబ్లిక్ డొమైన్ లో రేపు ఎలక్షన్లకు వస్తున్నాం. ఇంటర్నల్ ఏంది? డిస్కషన్ దేనికైనా వచ్చినాం మనము. ఈరోజు కేసీఆర్ గారు సింగిల్ గా వస్తారు, సింగిల్ గా సింహం సింగిల్ గా వస్తాయని గత ఎలక్షన్ లో కూడా చెప్పినాం మేము. ఈ రోజు కూడా కేసీఆర్ గారి సారథ్యంలో మొత్తం కూడా 16 స్థానాలు గెలిచిపోతున్నాం. అట్లా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ 6 పార్లమెంట్ సెగ్మెంట్లు అవి స్ట్రాంగ్ ఉన్నాయి, దాన్ని ఖచ్చితంగా గెలుచుకుంటామని చెప్తున్నారు. చేవేలే కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, నల్గొండ కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే పోటీలో ముందే అస్త్ర సన్యాసం చేసినట్టు 17 స్థానాల్లో 11 ఇడిచిపెట్టేసారు ఆల్రెడీ. 6 స్థానాల మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. అంటే ఏంది? 11 స్థానాల్లో వాళ్ళు ఎలక్షన్లకు ముందే ఓటమి ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఆడ మాత్రం అది కూడా పోటీ నామమాత్రంగా ఉంది. ఇప్పుడు చివరిలో చూసుకుంటే నామమాత్రంగా వాళ్ళకు గ్రామీణ స్థాయిలో రేపు పోలింగ్ బూత్ లో చిరంజీవి వచ్చి ఏం చేస్తాడు? ఆయన పార్టీ స్థాపించుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోటీ 18 స్థానాలు గెలిచింది ఆయన. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణలో వార్ వన్ సైడ్ ఉంది. కేసీఆర్ గారి సారథ్యంలోని టీఆర్ఎస్ పార్టీకి మొత్తం కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ చూసినా కానీ, ఏ సర్వేలు చూసినా కానీ టీఆర్ఎస్ పార్టీకి 16 స్థానాలు వస్తాయి. బలమైన నాయకుడు పోటీ ఎక్కడ బలమైన అంతకన్నా బలం అన్నాడు. రాజకీయ సన్యాసం చేస్తాడు రేవంత్ రెడ్డి. కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తాడు. అట్లాంటి వ్యక్తి మాట్లాడేటువంటి అవన్నీ కాదు, రాజకీయ సన్యాసం చేస్తాడు. ఏమైంది? కొడంగల్ ఎన్నికలు అయిపోయి మళ్ళీ ఏమన్నాడు? నేను మీడియాకు 2 సంవత్సరాల వరకు మాట్లాడా, నేను మొత్తం ఘోరంగా ఓటమి పాలైనా 2 సంవత్సరాల వరకు నేను మీడియాలో మాట్లాడా, నా ముఖం లేదని చెప్పి మళ్ళా పోటీ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి చెప్పినాడు నేను ముఖ్యమంత్రి ఉంటానని ఎలక్షన్లకు పోతేనే బ్రహ్మరథం పట్టిరు. మొన్న ముఖ్యమంత్రిగా 88 స్థానాలు ఇచ్చిర్రు. మీరు ఇంకా ఏం చెప్తారండి మరి దీనికి సంబంధించి? అదే చెప్తున్నాను, వీళ్ళ వాగ్దానాలు, వీళ్ళ మాటలు వేరు, పని తీరు వేరు. అపోజిషన్ పైన వీళ్ళకి స్వాతంత్రం పైన ఎక్కడన్నా, వీళ్ళకి ప్రజాస్వామ్యం పైన ఎక్కడైనా బిలీఫ్స్ ఉన్నాయా? అపోజిషన్ లో నుండి ఇంతమందిని లాక్కోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు అడుక్కుంటున్నారు? మా గుర్తు పైన గెలిచిన వాళ్ళు మీరు అట్లాంటి సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ చేసి నాయకత్వం విశ్వాసం లేదు.